పరుచూరి వీరరాఘవులు సేవా సంఘం ఆధ్వర్యంలో పరుచూరి సంజీవరావు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ శనివారం ముగిసింది. నల్లపాడు రైల్వే గ్రౌండ్స్ లో జరిగిన ఈ పోటీలో సాగర్ వారియర్స్ మొదటి స్థానంలో, జోనిస్ 11 ద్వితీయ స్థానం, లోకల్ బాయ్స్ జట్టు తృతీయ స్థానాలలో నిలిచాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అతిథిగా హాజరై పోటీలలో గెలుపొందిన జట్లకు ప్రోత్సాహక నగదు బహుమతులు, కప్పులను ప్రదానం చేసి మాట్లాడారు. సయ్యద్ చంద్, పల్లంటి రవి, ఎరంశెట్టి పవన్, ఈపూరి శ్రీకాంత్, భగత్, సీతయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 16 రోజుల నుంచి కూడా ఈ ఒక ఆట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంజీవరావు గారికి నిజంగా ధన్యవాదాలు. యువతను మొత్తం కూడా ఈ ఆటపాటలతో నిమగ్నం చేసి మంచి ఉత్సాహభరితమైన ప్రాంతాన్ని ఇలా తయారు చేసినందుకు సంజీవరావు గారికి నిజంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అండ్ ఈరోజు విజేతలుగా నిలిచిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. 3 జట్లు గెలిచాయని చెప్తున్నారు. 100 జట్లు పైగా ఇందులో పాలు పంచుకున్నారు అని చెప్పారు. చాలా సంతోషం. విజేతలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఎవరికి ఇవ్వాలో చెప్తే వాళ్ళ పేరు. పరుచూరి వీరరాఘవులు సేవా సంఘం 2006లో స్థాపించడం జరిగింది. దాదాపుగా 18 సంవత్సరాల నుంచి 20 మందికి పింఛన్లు ఇవ్వడం జరిగింది. గత 8 నెలల క్రితం 40 మందికి బుక్స్, బ్యాగ్స్ 40 మంది పిల్లలకి పంచడం జరిగింది. ప్రతి నెల 20 మందికి 500 చొప్పున పింఛన్ పంచుతూ ఉన్నాను. ఈ సంవత్సరం నాన్నగారి పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ చేయడం జరిగింది. 16 రోజులుగా జరగడం జరిగింది. 16 రోజులుగా టీములన్నీ కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా సహకరించిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆమె బిజీ టైంలో కూడా వచ్చి ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేసి మా సేవా సంఘం తరఫున 4 మాటలు మాట్లాడటం జరిగింది. ఇదే విధంగా త్వరలో మెడికల్ క్యాంపు నిర్వహించాలని నిశ్చయించుకున్నాము మా కమిటీ సభ్యులందరం కలిసి. పరుచూరి వీరరాఘవులు సేవా సమితి ఆధ్వర్యంలో మా సోదరులు పరుచూరి సంజీవరావు గారు గత 16 రోజులుగా జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం నిజంగా చాలా ఆనందదాయకం. జిల్లా స్థాయి నుండి ఒక 100 టీముల వరకు సుమారు పాల్గొని ఈ టోర్నమెంట్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. నేడు ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి గల్లా మాధవి గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం, అదేవిధంగా పరుచూరి వీరరాఘవులు సేవా సమితి ద్వారా మున్ముందు మరెన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తామని పరుచూరి సంజీవరావు గారు ప్రకటించడం చాలా ఆనందదాయకం. ధనాన్ని అందరూ సంపాదిస్తారు, కానీ కొందరికే ఖర్చు పెట్టేటువంటి మనస్తత్వం ఉంటుంది. దాంట్లో పరుచూరి సంజీవరావు గారు ఎల్లప్పుడూ ముందుంటారు. వారికి ఇదే విధంగా మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని మేము కూడా జట్టుగా కలుస్తామని చెప్పేసి తెలియజేస్తాం.